ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. జై వాసవి. ఓం హ్రీం శ్రీం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవియే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి పాదారవిందలకు నమస్కారం. శ్రీవాసవి కన్యకాదేవి పురాణము అష్టమాధ్యాయము. సాలంకాయన మహర్షి మణిగుప్తాదులకు కుసుమశ్రేష్ఠి యొక్క పూర్వ వంశక్రమమును గూర్చియు కుసుమారుని రాజ్యపరిపాలనా వైశిష్ట్యమును గూర్చియు తెలిపిన తదుపరి శ్రీవాసవి కన్యకావతార గాథను గూర్చి ఎట్లు చెప్పసాగెను. నాయనలారా, ఘోరమైన కలియుగమున భయంకర హింస, అంతులేని అధర్మము, నిరంకుశత్వము, స్వార్థపరత్వము మొదలైన దుష్టగుణములు పుడమిలో అపరిమితముగా పెరిగిపోయినవి. భూలోకమునందు క్రోధసంభవులను, కపటులనైన నరాధములు పరధనములను అపహరించుచున్నారు. పరకాంతలతో రమించుచున్నారు. మద్యపానమత్తులై దుష్టులతో గూడి సంచరించుచున్నారు. కంచెయే చేనుమేసినట్లు రక్షకులే భక్షకులగుచున్నారు. సేవకులే తమ యజమానులను అంతమొందించుచున్నారు. భార్యామోహితులైన కుమారులు తల్లిదండ్రులను విడచివేయుచున్నారు. అన్నదమ్ములు ధన సంపదల కొరకు పరస్పరము కలహించుకునుచు వైరమును పెంచుకునుచున్నారు. ధనబ్లదర్పయుక్తులైన శాసకులు నిరంకుశులై ప్రజాశోషకులై వారి సిరి సంపదలను హరించుచున్నారు. భువిలో ఎక్కడ చూచినను రక్తదాహమే కనబడుచున్నది. ఎక్కడ విన్నను దీనుల ఆర్తనాదమే వినబడుచున్నది. వర్ణాశ్రమ ధర్మములు అంతరించిపోసాగినవి. దుష్టత్వము హద్దులు మీరుచున్నది. శిష్టత్వమునకు రక్షణ మృగ్యమైనది. ఈ భయంకర ధర్మగ్లాని త్రిమూర్తులు గమనించిరి. దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు, ధర్మ ప్రతిష్టాపనకు సమయము ఆసన్నమైనదని గ్రహించిరి. కాని ధరణిలో మితిమీరుచున్న అధర్మమునంతమొందించి ధర్మమును నిలుపుటకు తగిన మార్గము తెలియక లోకపాలకులైన త్రిమూర్తులు మిక్కిలి వ్యాకుల చిత్తులై ఆదిపరాశక్తిని దర్శించి ఈ విధముగా విన్నవించిరి. ఓ దేవి, భక్తవరప్రదాయిని, మేము ప్రతియుగము నందును దుష్టులనంతమొందించి శిష్టరక్షణ గావించుటకే భువిలో అవతరించుచుంటిమి. కాని ఘోరమైన ఈ కలియుగమున నేడు సమస్త రాజులు అధర్మపరులై నిరంకుశులైనారు. ప్రజలును ధర్మభ్రష్టులై ఉన్నారు. యథాపూర్వము దుష్టులనందరినీ సంహరింపబూనినచో ధాత్రీతలమంతయు శ్మశానమైపోగలదు. ఇట్టి స్థితిలో ధర్మరక్షణకే తగు మార్గము తెలియక కొట్టుమిట్టాడుచున్న మాకు సరియైన మార్గమును ఉపదేశింపుము అని ప్రార్థించిరి. ఈ యుగమున హింసాయుత త్రిమూర్తుల చేత ఇట్లడుగబడిన పరాశక్తి, ఓ లోకపాలకులారా, విచారపడకుడు. నేటివరకును శిష్టరక్షణకే దుష్టులను సంహరించు హింసాయుత విధానము దైవావతారములచే అవలంబించబడినది. కాని మార్గముతో దుష్టులను సంహరించుటగాక అహింసాయుత విధానమున వారిలోని దుష్టత్వమును అంతమొందింపజేయు మార్గమే అనుసరణీయము. నాడు నా భక్తశ్రేష్ఠుడైన సోమదత్తుడు నేడు కుసుమ శ్రేష్ఠియను పేర జన్మించి పుడమిని పాలించుచున్నాడు. నేనాతనికి కుమార్తెనై వాసవి కన్యక నామముతో అవనిలో అవతరించెదను. పిమ్మట ప్రేమ, శాంతి, సత్యము, త్యాగములను గుణములను ఆయుధములుగా చేసుకుని అహింసా మార్గమును అవలంబించి వినూత్న విధానమున ప్రపంచములో ధర్మ ప్రతిష్టాపనము గావించెదను. నిరంకుశత్వమును రూపుమాపి వర్ణాశ్రమ ధర్మములను సంరక్షించెదను. శాంతిహింసలతో శత్రువులు నెదుర్కొని వారిని జయించు మార్గమును ప్రపంచమునకు బోధించెదను. ఈ కలియుగమున ధర్మోద్ధరణకు అహింసా మార్గం ఒక్కటే అనుసరణీయము అని ఉద్బోధించినది. ఆ జగన్మాత ఆచరింపబూనిన అద్భుత విధానమును గురించి విని త్రిమూర్తులు సంతుష్టాంతరంగులై తమ తమ నెలవులకు వెడలిపోయిరి. పుత్రకామేష్టి యజ్ఞము, వాసవి విరూపాక్షుల జననము. ఇట వైశ్యరాజ్యమును ప్రజానురంజకముగా పాలించుచున్న ధర్మమూర్తి అయిన కుసుమశ్రేష్ఠికి బహుకాలము వరకు సంతాన ప్రాప్తి కలుగలేదు. అందువలన అతడు మిక్కిలి సంతాపము చెంది గురువగు భాస్కరాచార్యునితో తన దుఃఖము గూర్చి విన్నవించుకొనెను. అంతటా భాస్కరాచార్యుడు వానిని ఓదార్చి, మహారాజా, నీవు దుఃఖింపనవసరము లేదు.
పూర్వము ఇంద్ర సమానుడైన దశరథ మహారాజు సంతానార్థియే వశిష్ఠ మహర్షి ఆజ్ఞచే పుత్రకామేష్టియను యజ్ఞమాచరించి రత్నముల వంటి నలుగురు పుత్రులను బడసెను. నీవును పుత్రకామేష్టి నొనర్చి పుత్రపుత్రికలను పొందుము అని బోధించెను. అంత కుసుమ శ్రేష్ఠి గురునానతి మేరకు యాగదీక్షను వహించి వేదోక్త విధితో మహావైభవముగా భాస్కరాచార్యుని ఆధ్వర్యమున సకల బంధుమిత్ర విప్రోత్తమ సమేతుడై పుత్రాకామేష్టి మహాయజ్ఞమును నిర్వహించెను. పరాశక్తి సంతోషించి హోమకుండమున ప్రత్యక్షమై నిలచి కుసుమశ్రేష్ఠికి ఒక గొప్ప బంగారు పాయసపాత్రను అందించెను. ఇట్లు పరాశక్తి వరప్రసాదమగు పాయసపాత్రను పొందిన కుసుమశ్రేష్ఠి మహానందభరితుడై ఆ పాయసమును తన భార్యకిడెను. ఆమె పరమభక్తితో దానిని భుజించి కొలదికాలమునకే గర్భము ధరించినది. గర్భవతి అయిన కుసుమాంబకు 4 మాసములు నిండగనే గర్భరక్షణము కొరకును శక్తివంతమైన సంతతి కొరకును గృహ్యసూత్రోక్త ప్రకారము కుసుమశ్రేష్ఠి పుంసవన సంస్కారము చేయించెను. 7వ మాసమున గర్భస్థ శిశుక్షేమమునకే సౌభాగ్యదాయకమైన సీమంతోన్నయన సంస్కారము జరిపించెను. అనంతరం వైశాఖ మాసమున పునర్వసు నక్షత్రమున మంగళకరమైన శుక్రవారము నాడు శుక్లపక్ష దశమియందు శుభగ్రహములతో కూడియుండు శుభలగ్నమునందు ఉచ్చస్థములై యుండు 3 గ్రహములు శుభదృష్టితో నొప్పియుండగా ఆకాశములో కోటి సూర్యప్రభాభాసమానమైన ఒక మెరుపు మెరిసినది. కుసుమాంబ మందిరము దుర్నిరీక్షమైన వెలుగుతో నిండిపోయినది. ఆ మందిరమున గల వారందరును ఆ కాంతిని చూడజాలక ఒక్క క్షణము కన్నులు మూసుకొనిరి. కుసుమాంబకు తన గర్భము నుండి 2 దివ్యజ్యోతులు బయల్వెడలినట్లు విచిత్రానుభూతి కలిగినది. అందరును కనులు తెరచుసరికి కుసుమాంబ తల్పముపై కోటి పూర్ణిమల కాంతులతో వెలుగుచున్న 2 పసికందులు కనిపించిరి. రాజుకు ఒక కుమార్తెయు ఒక కుమారుడును కవలలుగా జన్మించిరన్న వార్త క్షణములో నగరమంతటను వ్యాపించెను. కుసుమశ్రేష్ఠి పుత్రపుత్రికలను జూచి ఆనందసాగరమున దేలియాడెను. కుసుమాంబకు ఆ బాలిక తమ ఇలవేల్పైన పరాశక్తిగాను బాలుడు ఈశ్వరుడుగను గోచరించి సంభ్రమాశ్చర్యములను కలిగించిరి. కుసుమశ్రేష్ఠి ఆ బాలిక తేజోమయు దివ్యరూపిణియు చతుర్భుజోపేతయు సుఖపద్మపాస విపంచికలను ధరించినదియు చంద్రకోటి సమకాంతితో వెలుగుచున్నదియు బహువిధ దివ్యాభరణ భూషితయు రత్నకాంచన కిరీట ధారిణియు సువర్ణవర్ణోజ్వల లతా తన్వీయునగు పరాంబికగా సాక్షాత్కరించినది. ఆ దేవదేవిని చూచి కుసుమశ్రేష్ఠి ఆశ్చర్యచకితుడయ్యెను. అంతనాదేవి వానికి దివ్యజ్ఞానమును ప్రసాదించి గంభీరవాక్కులతో, నాయనా, నీకు మంగళమగుగాక. నీవు పూర్వజన్మమున సమాధి అనువాడవు. నాటి నీ అమోఘమైన తపోబలాతిశయముతో వరమంది అఖిలలోకేశ్వరినైన నన్ను నేడు కుమార్తెగా పొందగలిగితివి అని పలికి ఆ దివ్యరూపిణి అంతర్ధానమైనది. తోడనే మాయచే కప్పబడిన కుసుమశ్రేష్ఠి దానిని స్వప్న సమానముగా భావించి ప్రాకృత మానవునివలె మోహితుడయ్యెను. కుసుమశ్రేష్ఠి ఆజ్ఞచే పెనుగొండలోని సమస్త దేవాలయములలో అర్చనాదిక మహోత్సవములు జరుపబడినవి. విప్రోత్తములకు షోడశ మహాదానములో సగబడినవి. నగరి పెనుగొండ ఆనంద కోలాహలముతో నిండిపోయినది. వాసవి విరూపాక్షులకు జరిగిన బాల్య సంస్కార విధులు. అంత భాస్కరాచార్యుడు నవజాత శిశువులకు నాభిచ్ఛేదము చేయించి మధుఘృతసిక్తమైన స్వర్ణశలాకతో బిడ్డల నాల్కలపై ఓంకారము వ్రాసి వారికి విద్యుక్తముగా జాతకర్మ సంస్కారము చేయించెను. ఆ శిశువుల జన్మించిన 11వ దినమున కుసుమశ్రేష్ఠి వైభవపేతముగా వారికి నామకరణ సంస్కారము చేయించుటకే ఏర్పాట్లు గావించెను. భాస్కరాచార్యుడును రాజ్యోతిష్యులను మహాతేజోవంతులైన ఆ బిడ్డల జాతకములో ఊహాతీత విశేషములతో నొప్పియుండుటను పరికించి కుసుమాంబకు కలిగిన దివ్యానుభూతులను గురించి తెలుసుకుని ఆ బాలబాలికలకు ఏ పేర్లు పెట్టవలయునా అని దీర్ఘాలోచన నిమగ్నులై యుండగా సహస్రాధిక మధుర మంజుల వీణానినాద సదృశమైన ధ్వనితో ఆకాశము నుండి ఒక అశరీరవాణి ఈ విధముగా వినిపించినది. పూర్వము ఈ బాలిక విష్ణువు వాసుదేవునకు సోదరియే ఆవిర్భవించినదిగాన ఈమె వాసవి అను పేర ప్రసిద్ధురాలగును.
మరియు పూర్వము ఈ దేవి విష్ణువుచే యోగమాయా కన్యకగా కీర్తింపబడినదిగాన కన్యక ఎను పేరుతో గూడ ఈ బాల ప్రసిద్ధురాలోను ఇట్లు పలికిన ఆ అశరీరవాణి వాక్కులను విన్న భాస్కరాచార్యాది పండితవర్యులు ఆ బాలికకు వాసవీకన్యకేని నామకరణము గావించిరి. విరూపాక్ష తేజముతో విరాజిల్లుచున్న బాలునకు విరూపాక్షుడని పేరు బెట్టిరి. ఆ ఇరువురు బిడ్డలు దినదినాభివృద్ధి నొందుచు తల్లిదండ్రులకు బంధుమిత్రులకు పరమానందమును కలుగజేసిరి. ఆ శిశువులకు 3 మాసములు నిండిన పిదప నిష్క్రమణ సంస్కారమును, 7 మాసములు నిండిన తరువాత వారికి అన్నప్రాసన సంస్కారమును కుసుమ శ్రేష్ఠి మిక్కిలి వైభవముగా చేయించెను. లేకలేక కలిగిన వాసవి విరూపాక్షులు 3 ఏండ్లు వయస్సు కలవారైనారు. అంత కుసుమార్య ప్రభువు వారికి కర్ణవేద సంస్కారము చేయించెను. ముద్దులు మూటగట్టు అందచందములతో బాల్యచేష్టలతో విరాజిల్లుచున్న వాసవి విరూపాక్షులను చూచిన వారందరూ హరపుల కాంచిత దేవులై మురిసిపోసాగిరి. వాసవి బాలయందు ఆ పసితనములోనే పలువిధములైన దివ్యలక్షణములు గోచరింపసాగినవి. ఆ బాలిక యొక్క అద్భుతలీలలు, క్రీడలు ఎల్లరినీ ఆశ్చర్యసాగరములో ముంచి వేయసాగినవి అని చెప్పిన సాలంకాయన ఋషి వలన వాసవి విరూపాక్షుల జన్మవృత్తాంతమును, వారికి జరిగిన సంస్కారాది విశేషములను విన్న మణిగుప్తాదులు తమ గురువుతో, ఆచార్యవర్య, మీ నుండి మహత్తరములైన విషయములను విని ధన్యులమైతిమి. పసితనములోనే వాసవీబాల యొక్క క్రీడలు, లీలలు ఎల్లరినీ ఆశ్చర్యసాగరమున ముంచివేసినవని చెప్పిరి కదా. ఆ వాసవి బాల చూపిన విచిత్రలీలలెట్టివో, ఆమె బాల్య విశేషములెట్టివో దయచేసి మాకు సవివరముగా వినిపింపుడు అని ప్రార్థించిరి. బాలవాసవి చూపిన అద్భుతలీలలు. అంత సాలంకాయనుడు వారితో ఓవత్సలారా, మీ కుతూహలము నాకు మిక్కిలి సంతోషమును కలిగించినది. శ్రీవాసవీదేవి బాల్యలీలలను భక్తియుక్తులై అవధరింపుడు అని ఇట్లు చెప్పసాగెను. లేకలేక కలిగిన వాసవి విరూపాక్షులను కుసుమాంబ, కుసుమ శ్రేష్ఠులు ఎనలేని గారాబముతో పెంచసాగిరి. 3 ఏండ్ల ప్రాయము గల బాలవాసవి అన్నము తినక మారాము చేయసాగినది. తల్లి కుసుమాంబ ఆ బాలికకు పలు విధములైన కథలు చెప్పుచు తీయని మాటలతో అన్నము తినిపించుటకు ప్రయత్నించినది. కాని ఎంత ప్రయత్నించిననో వాసవి బాలిక నోరు తెరువకుండుట వలన కుసుమాంబ విసుగుచెంది నోరు తెరువమని బిడ్డను గట్టిగా గద్దించినది. బాలిక చేత బలవంతముగా నోరు తెరిపించి చూచి స్తబ్దురాలైనది. బాలవాసవి నోటిలో బ్రహ్మాండమంతయు కుసుమాంబకు కనిపించినది. సమస్త జీవగణములు, గరుడోరగేక్షరక్షోగణములు, ఖడ్గముగాది సకల జీవులు, సమస్త గ్రహ గోళములు, గిరివన మహాజల నిధులాదిగా గల చరాచర సృష్టియంతయు ఆ చిన్నారి వాసవి నోటిలో కుసుమాంబకు దృగ్గోచరమైనది. ఆ తల్లికి ఆ బాలిక ఆదిపరాశక్తివలే కనిపించినది. అనిర్వచనీయమైన ఆశ్చర్యసాగరములో కుసుమాంబ మునిగిపోయినది. అప్రయత్నముగా తన చేతులు జోడించి ఆ బాలకు నమస్కరించినది. ఆమె కన్నుల నుండి అద్భుతానంద పూరితములైన అశ్రుధారలు ప్రవహించినవి. వాసవి బాలిక మురిపొములు కురియు చిరునగవు లోల్కించినది. అంతలో కుసుమాంబను మాయ ఆవరించినది. ఆమెకు ఏదో స్వప్నముగాంచి మేల్కొన్నట్లు అనిపించినది. ఆమెను మోహము ముంచివేసినది. తోడనే చిన్నారి వాసవిని తన హృదయమనకు హత్తుకుని విభ్రమచిత్తురాలైనది. ఇంతలో కుసుమశ్రేష్ఠి భాస్కరాచార్యునితో గూడి అక్కడికరుదెంచెను. కుసుమాంబ జరిగిన ఉదంతమంతయు వివరించగా విషయములను విన్నవారందరూ అబ్బురపడిరి. అమాయకముగా చూచుచున్న యోగమాయా కన్యయైన బాలవాసవిని పరికించి ఆమె నిజతత్వమహత్వమును ఊహించి భాస్కరాచార్యుడు భక్తియుక్తుడై పరవశించెను. అది ఏదో గ్రహ ప్రభావమని భావించిన కుసుమశ్రేష్ఠి ఉపశాంతికై శాంతి కార్యక్రమములను చేయింపుడని మంత్రులను ఆదేశించెను. ఆది పరాప్రకృతియు సమస్త సృష్టిని తనయందు ఇముడ్చుకుని యున్న విశ్వమాతయగు పరాశక్తియు తనే అన్న రహస్య తత్వమును పసితనములోనే వాసవీకన్యక తన తల్లికి ఈ విధముగా విశదపరచినది. బాలవాసవి చూపిన మరియొక మహత్తరలీలను మీకు వివరించెదను. సావధానులై వినుడు.
బాలవాసవికి 5 ఏండ్ల ప్రాయము వచ్చినది. అది శరన్నవరాత్రి మహోత్సవముల సమయము. పరాంబికను అర్చించుటకే రాజుగారి పూజామందిరమున దేవీపీఠము ఏర్పరుపబడినది. ఆ పీఠమున నిలుపుటకే కుసుమ శ్రేష్ఠి లలితాదేవి యొక్క సువర్ణ ప్రతిమను తయారు చేయించి యుంచెను. ఆ దివ్యమంగళ ప్రతిమను అలంకరించుటకే సర్వాభరణములను, పుష్పమాలలను సిద్ధపరిచి మిగిలిన ఏర్పాట్లకై కుసుమాంబ, కుసుమశ్రేష్ఠులు బయటకు వెళ్ళిరి. ఇంతలో పంచవర్షప్రాయమైన బాలవాసవి ఆ పూజా మందిరములోనికి ప్రవేశించినది. అప్పుడా మందిరములో ఎవ్వరునూ లేకుండిరి. బాలవాసవి హారకేయుర కిరీటాదులైన సమస్తాభరణములను, పుష్పమాలలను తానే చక్కగా ధరించి వెళ్లి పూజాపీఠముపై కూర్చొని వరదాభయహస్తముద్రలు ప్రకటించుచు విలాసముగా చిరునగవులొల్కించసాగినది. అంతట లలితాదేవి విగ్రహమును అలంకరించి పూజాపీఠముపై ప్రతిష్ఠించి విద్యుక్తముగా అర్చించుటకే తగు ఏర్పాట్లతో కుసుమాంబా కుసుమశ్రేష్ఠులు గురువుతోనూ పరివారముతోనూ కూడి మందిరములోనికి వచ్చిరి. అక్కడ పూజాపీఠముపై బాలా త్రిపుర సుందరివలె కూర్చుని ఉన్న బాలవాసవిని చూచి ఆశ్చర్యచకితులైరి. రాజదంపతులు అమ్మో అపచారము జరిగినదని ఆ వాసవీ బాలిక మహాలక్ష్మీవలే, మహాసరస్వతివలే భీతిల్లసాగిరి. ఇంతలో వారికి మహాకాళివలే గోచరించినది. అక్కడనున్న వారిలో కొందరికి దుర్గగా, మరికొందరికి చండిక, కొందరికి కృష్ణుడుగా, మరికొందరికి రాముడుగా, ఇంక కొందరికి వింధ్యవాసినిగా వారివారికి ఇష్టములైన దేవతారూపములతో వాసవిబాల సాక్షాత్కరించినది. భాస్కరాచార్యునకు యోగమాయాకన్యగా కనిపించినది. ఈ అద్భుతమును చూచి ఎవరికి వారు భక్తిపరవశులై జయఘోషలు సల్పుచు వాసవీబాలకు పలుమార్లు నమస్కరించిరి. అంతలోనే వారు మాయచే ఆవరింపబడిరి. క్షణములో వారికి కనబడుచుండిన దేవతారూపములు అదృశ్యములై బాలవాసవి దృగ్గోచరమైనది. కుసుమాంబ పరుగునబోయి బాలికను పీఠము నుండి తీసుకునివచ్చి భీతచిత్తయే గురువర్యుడైన భాస్కరాచార్యుని వైపునకు చూచినది. ఆచార్యుడు చిరునవ్వు నవ్వి, ఓ కుసుమాంబా, కుసుమశ్రేష్ఠులారా, మీ గత జన్మల పుణ్యము అనంతము. మీరు అమేయ మహిమాన్వితురాలైన కుమార్తెను పొందియున్నారు. ఆదిపరాశక్తి తన ప్రధాన రూపములన్నింటినీ ఈ వాసవీ బాలయందు మన చేత దర్శింపజేసినది. మనమందరమును ధన్యులమైనాము అని పలికి అటుపై లలితాదేవి ప్రతిమలంకరించి పూజాపీఠమున ప్రతిష్ఠించి శాస్త్రోక్త విధితో అర్చనాదిక మహోత్సవమును నిర్వహించెను. బాలవాసవి లీలలను గూర్చి ఆంధ్రదేశమందంతటను చిత్రవిచిత్రములైన చర్చలు కొనసాగినవి. ఇట్లు వాసవీబాల తన బాల్యములోనే అనేక దివ్యలీలలను ప్రదర్శించినది అని చెప్పిన సాలంకాయనుని మాటలు విని మణిగుప్తాదులు పరవశులైరి. వారత్యంత కుతూహలముతో, ఓ గురూత్తమా, మీ కృప వలన అద్భుతములైన విషయములను విని ధన్యులమైనాము. తదుపరిగాథను దయతో చెప్పుడు అని ప్రార్థించిరి. అంత సాలంకాయనుడి విధముగా చెప్పసాగెను. వత్సలారా, క్రమముగా వాసవి విరూపాక్షులు అష్టవర్షములు నిండినవారైరి. కుసుమశ్రేష్ఠి వారిరువురకు గురుభాస్కరుని ప్రేరణచే ఉపనయన సంస్కారము చేయించెను. ఉపనయనమనగా వేదవిద్యా సముపార్జనమునకే గురువు యొద్దకు కొనిపోవుటయని భావము. ఈ ఉపనయనానంతరమే అగ్నిహోత్రము వ్రేల్చుటకును యజ్ఞమయ జీవనమును ప్రారంభించుటకును అధికారము లభించును. ఉపనయనములో వటువులు యజ్ఞోపవీత ధారణ చేయుదురు. యజ్ఞోపవీతములోని 3 వరుసలు జ్ఞానకర్మోపాసనలకు చిహ్నములు. జీవుడు శరీరధార్యగుటకు తల్లిగర్భమున ప్రవేశించును. అది జీవికి తొలిజన్మము. పిమ్మట జ్ఞానార్జనమునకే గురుకుల రూపమైన ఆచార్యునుని గర్భములో ప్రవేశించును. అక్కడ యజ్ఞోపవీతధారియే ద్విజన్ముడగును. అటుపై గురువు వానికి గాయత్రీ మంత్రోపదేశముగా వించి వేదవేదాంగములను బోధించును. ఇది వేదారంభ సంస్కారమనబడును. ఈ సంస్కారమును పొందిన తరువాతనే మానవుడు బ్రహ్మచర్యాశ్రమమున ప్రవేశించి సదాచారానుష్ఠానమును సాగించును. శృతిస్మృతులలో మొట్టమొదటి ముఖ్యమైన ధర్మము సదాచారమని చెప్పబడినది. సదాచారము వలననే చిరాయువు,
చిరంజీవమైన సంతతి మరియు సమస్త సుగుణములు అభివృద్ధి ప్రాప్తించును. సదాచారము సర్వపాతక నాశనము, ఇహపర సుఖదాయకరము. అజ్ఞాన మోహాంధకారమునబడి కొట్టుమెట్టాడు వారికి వెలుగుబాటను జూపించు కరదీపము. సదాచారము వలన సత్కర్మ చేకూరును. సత్కర్మ వలన చిత్తశుద్ధియు, దానివలన జ్ఞానమును కలుగును. జ్ఞానము వలన ముక్తి లభించునని మనువు చెప్పెను. సకల ధర్మములలో సదాచారము శ్రేష్టమైనది. అదే పరమతపస్సు అని సాలంకాయనుడు సదాచార మహిమను గూర్చి మణిగుప్తాదులకు తెలియజేసెను. ఇతి అష్టమాధ్యాయము సమాప్తం. జై వాసవి.